హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా హెల్దీ ఇంకా టేస్టీగా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు ఓట్స్ని యాడ్ చేస్తున్నానండి. దీంతోపాటు అరకప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు శనగపిండి యాడ్ చేసుకొని దీనిలోనే 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్క, 3-4 పచ్చిమిర్చి, సగం ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని నా దగ్గర ఫ్రెష్గా మునగాకు ఉందండి. ఇది బాగా కడిగి 1 పిడికెడు వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇదే ప్లేస్లో పాలకూర లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనే 1/2 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి మునగాకు కోర్స్గా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు కూడా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ మెత్తగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో దోశ వేసుకోవడానికి సరిపడిన నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం దోశ వేసుకునేటప్పుడు దోశ బ్యాటర్ని మిక్సింగ్ బౌల్లో కాకుండా ఇలా టీ ప్యాన్ కానీ మిల్క్ ప్యాన్ కానీ వాడినట్లయితే హ్యాండిల్ ఉండడం వల్ల గిన్నెని చాలా కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతాము. ఒకసారి ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యి చూడండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసి చూడండి. దోశలు చాలా పల్చగా ఇంకా మెత్తగా వస్తాయి. మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే బటర్ వేసుకొని లో ఫ్లేమ్లో కాల్చుకుంటే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ దోశ బ్యాటర్లో వంట సోడా కానీ ఈనో సాల్ట్ కానీ అసలు కలపవలసిన అవసరం లేదండి. దోశలు చాలా బాగా వస్తాయి. నేను ఇప్పుడు చూపించిన క్వాంటిటీ అయితే నలుగురికి ఈజీగా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటర్ మిగిలిపోయినట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజుకి యూస్ చేసుకోవచ్చు. డైట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి ఈ విధంగా ఈ హెల్దీ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు చెప్తేనే కానీ ఇందులో మునగాకు వేసామన్న సంగతి ఎవరికీ తెలియదు. దోశ అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.